శారద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు భూమి అత్తయ్య అంటూ శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య అని భూమి పిలవగానే శారద పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. గగన్ అక్కడే సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ భూమి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు భూమి శారదతో, ఆంటీ, రేపు కోర్టులో నేను శరత్ చంద్ర గారి కూతుర్నని రుజువు అవ్వడంతో పాటు నన్ను నిర్దోషిగా కూడా విడుదల చేస్తున్నారు. ఈ ఆనంద సమయంలో ఈరోజు వంటలన్నీ కూడా నేను చేయాలనుకుంటున్నాను. మీరు లేవండి లేవండి అంటూ శారదని లేవమని చెప్పి తనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంటుంది. అలా కూరగాయలు కోసేటప్పుడు అనుకోకుండా భూమి వేలు తెగుతుంది. దాంతో శారద పూర్ణి కంగారు పడిపోతూ, అయ్యో భూమి ఉండమ్మా, ఇప్పుడే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వస్తాను అని చెప్పి శారద లోపలికి వెళ్తుంది. ఇక అక్కడే కూర్చొని ఉన్న గగన్ విలవిల్లాడిపోతూ భూమి దగ్గరికి వచ్చి తన వేలిని నోట్లో పెట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ని భూమిని అలా చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడు భూమి గగన్ వైపు చూస్తూ, మీరు మర్చిపోతున్నట్టున్నారండి, మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్న ఈ రక్తం శరత్ చంద్ర గారి కూతురిది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఒక్కసారిగా భూమి చేతిని వదిలేస్తాడు. శారద పూర్ణి ఇద్దరు కూడా బాధగా అలా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.